నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రెండు తెలుగు రాష్ట్రాలకి ఏమో అయ్యింది. అసలు ఎవరు ఎందుకు మీడియా ముందుకు వస్తున్నారో, ఎందుకు అరుస్తున్నారో, ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో ఏం అర్థం కాదు. కానీ సోషల్ మీడియాని మాత్రం భ్రష్టు పట్టిస్తున్నారు. అంటే సోషల్ మీడియాలో ఏదో ఒక రాద్ధాంతం న్యూసెన్స్ క్రియేట్ అవుతూనే ఉంది. మొన్న శివాజీ గారు చూసుకుంటే ఒక సజెషన్ ఇచ్చాడు ఆడవాళ్ళకి. మంచి బట్టలు వేసుకోండమ్మా, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పేశాడు. మంచి సామెత, మంచి మాట విని ఊరుకోవాలి, ఆరా తీయకూడదు. నీకు నచ్చితే ఫాలో అయిపో, నచ్చలేదంటే వదిలేసేయి. కానీ అనవసరంగా దాంట్లోకి అనసూయ, నాగబాబు, అన్వేష్ గాడు, ఆయుజుడు ఇలా ఎవరెవరో వచ్చి దాన్ని ఎటేటో తీసుకెళ్ళిపోయారు. ఇక కాస్త కుదుట పడింది, అంతా సవ్యంగా ఉందిలే, ఇంక అంతా అయిపోయింది అనుకుంటే మళ్ళీ మొన్న అనసూయ మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నన్ను ఇన్సల్ట్ చేశారు, నన్ను సెక్సువల్గా అబ్యూజ్ చేశారు, వ్యక్తిగతంగా విమర్శించారు అని బోరుమని ఏడ్చి గగ్గోలు పెట్టి 42 మంది పైనో 50 మంది పైనో ఆమె మళ్ళీ కేసు ఫైల్ చేసింది. అసలు నీకు అనవసరమైన దాంట్లోకి వేలు పెట్టావు, అనవసరమైన సలహాలు ఇచ్చావు, అనవసరంగా వాదించావు. ఆయన హీరోయిన్లకు చెప్పాడు, నువ్వు అసలు హీరోయినే కాదు, నువ్వు ఒక ఆర్టిస్టువి, సైడ్ క్యారెక్టర్వి, తర్వాత యాంకర్వి, అంతే. నీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. అనవసరం అంతమందికి లేనిది నీకే ఎందుకు వచ్చింది? మంచి బట్టలు వేసుకోండి, బికినీలు వేసుకోవద్దు, అలాంటివి ఇలాంటివి వేసుకోవద్దు అని చెప్పినప్పుడు బట్టల వ్యాపారస్తులు వాళ్ళు గగ్గోలు పెట్టాలి. ఎందుకు ఇలా చెప్తున్నాడు, మా వ్యాపారం అంతా భ్రష్టు పట్టిపోతుంది, మా వ్యాపారం జరగదని చెప్పి వాళ్ళు గగ్గోలు పెట్టాలి. నీకేం అవసరం ఉంది? ఆయన చెప్పింది హీరోయిన్లకి, అనవసరమైన విషయాల్లోకి వచ్చావు. పైగా బికినీ ఫోటోలు, ప్రైవేట్ ఫోటోలు అన్నీ కూడా, వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది ఈమె. ఆ వీడియోలు చూస్తే అసలు ఇంకా చిన్నపిల్లలతో అసలు మనం చూడడానికి జుగ్సాకరంగా ఉన్నాయి అవి. చూస్తే విరక్తి, వాంతి వచ్చేలా ఉంది. బేసిక్గా మగవాళ్ళు ఏంటంటే అలాంటివి చూడడానికి బాగా ఇష్టపడతారు. కానీ ఆమెను చూసినప్పుడు, ఆ ఫోటోలు చూసినప్పుడు ఏంటంటే అసహ్యం వేసింది, విరక్తి కలిగింది. ఏంటి దరిద్రం అనిపించింది. రియల్గా చాలామందికి అలాగే అనిపించింది ఆమె విషయంలో మాత్రం. అలాంటి ఫోటోలన్నీ పెట్టేసి మళ్ళీ ఆమెనే మీడియా ముందుకు వచ్చేసి అనవసరమైన వివాదంలో ఏలుపెట్టి అనవసరంగా గెలుక్కొని మొత్తం జనాలంతా కూడా 99% వరకు శివాజీకే సపోర్ట్ చేశారు. 99% జనాలు అనసూయని ఏకి పడేశారు. అలా ఇలా కాదు, ఇక చాచి నేలకేసి కొట్టారనే చెప్పాలి, పేడ చెప్తో కొట్టారనే చెప్పాలి. ఆ విధంగా కామెంట్ చేశారు అంతా జనాలు. సో నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చే ముందే ఆలోచించుకోవాలి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ను నువ్వు తీసుకున్నప్పుడు నెగిటివ్ను కూడా తీసుకునే ధైర్యం నీకు ఉండాలి. అలాంటప్పుడే నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి. సో వీళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకే అన్నాడంట, అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను, అసహ్యంగా ఉంది, నువ్వు బట్టలు మార్చుకో అని చెప్పాడంట. అంటే ఆమె చెప్పిందంటారే, నీకు నచ్చిన టీషర్ట్ వేసుకున్నావు, నీకు నచ్చిన ప్యాంట్ వేసుకున్నావు, నీకు నచ్చినవి నువ్వు వేసుకున్నావు, కాబట్టి నాకు నచ్చినవి నేను వేసుకున్నాను, అది నా ఇష్టం అని ఆమె చెప్పిందంట. నీ కొడుకే నిన్ను అసహించుకుంటున్నాడు, నీ కొడుకే నీకు నీతులు చెప్తున్నాడు. వాడు పెరిగి పెద్దవాడు అయితే ఖచ్చితంగా ఈమె నా తల్లి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే అంశం ఉంది ఇక్కడ. మరి ఇంట్లో నీ కొడుకే చెప్తున్నాడు, మరి వాడిపైనే కదా ముందు నువ్వు కేసు పెట్టాల్సింది. అదంతా వదిలేసి ఎవరో ఏదో అన్నారని నువ్వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చావు, నువ్వే ప్రైవేట్ ఫోటోలు పెట్టావు, అనవసరమైన రాద్ధాంతం చేసావు, మీదికి తెచ్చుకున్నావు. మళ్ళీ వచ్చి ఎవరి మీద కేసులు పెడుతుంది ఆమె. సరే ఇదంతా పక్కన పెడితే మళ్ళీ ఈమె ఉపాసన కొణిదెల గారు వచ్చారు, అదే రామ్ చరణ్ గారి శ్రీమతి గారు వచ్చారు. 30 ఏళ్ళు దాటిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోండి, 40 ఏళ్ళకి పిల్లల్ని కనండి, మీ ఎగ్స్ అన్ని కూడా ఫ్రీ చేసుకోండి అని ఆమె ఒక ఉచిత సలహా పడేసింది. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంట. అంటే మీరు ఏదైనా సాధించండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్తుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే ఎగ్స్ ఎందుకు ఫ్రీ చేసుకోవాలి? పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకుండా ఉండాలి? సాధించాలంటే సాధించలేదా? పెళ్ళైన వాళ్ళు ఎంతమంది సాధించలేదు? పోనీ మరి ఈవిడేమన్నా 40 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుందా? ఈమె 23 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంది, ఎంచక్క ఒక పాపను కనేసింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ రెండో డెలివరీ అనుకుంటా, వాళ్ళు కూడా ఏదో ట్విన్స్ అనే ఒక ప్రచారం జరుగుతుంది. మరి మీరేం సాధించారు? మీ తాతగారు కట్టించిన హాస్పిటల్కి చైర్మన్ అయ్యారు, మీరు సొంతంగా సాధించింది ఏముంది? ఇవేంటంటే ఈ సలహాలు ఏంటంటే డ్రగ్స్ లాంటివి అన్నమాట. సలహాలు వచ్చేసి డ్రగ్స్ లాంటివి, వీటికి డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ ఉంటుంది. ఎవరు అడగరు, వీళ్ళే చెప్తుంటారు. ఇక ఈ సినిమా వల్ల అయితే వీళ్ళే పెద్ద బుద్ధిమంతులు, జ్ఞానవంతులు, ఎవరికి లేని సంస్కారం వీళ్ళకే ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. దేనికోసం అర్థం కాదు, ఎందుకు వచ్చి చెప్తారో తెలియదు, ఎవరు అడగరు, కానీ వీళ్ళే చెప్తూ ఉంటారు, అనవసరమైన విషయాలన్నీ చెప్తూ ఉంటారు. 40 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కంటే ఏంటి, కనకపోతే ఏంటి బొంద. ప్రకృతి స్వభావంగా భగవంతుడు ఇస్తున్నప్పుడు పిల్లల్ని కనే హక్కు, స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఆ శక్తి, ఆ ధైర్యం వాళ్ళకు ఉంది. అలాంటప్పుడు పిల్లల్ని కనకుండా 40 సంవత్సరాల వరకు ఎగ్ని ఫ్రీ చేసుకొని 40 సంవత్సరాల తర్వాత ఆ పిల్లల్ని కంటే ఏంటి, కనుక్కుంటే ఏంటి?
అంతవరకు వాళ్ళ ఎగ్స్ ఉంటాయని నాకు గ్యారంటీ ఏముంది? ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, అక్కడ కూడా మోసం జరగదని గ్యారంటీ ఏముంది? 40 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కంటే ఇంత, కనుక్కుంటే ఇంత. సో ఇలాంటి సలహాలు ఏంటంటే కేవలం వాళ్ళ బిజినెస్ కోసం, బిజినెస్ మైండెడ్తో ఆలోచించి చెప్తూ ఉంటారు. వాళ్ళకు ఒక హాస్పిటల్ ఉంది, ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే నెలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఇంత అమౌంట్ వాళ్ళకు వస్తుంది కాబట్టి ఒక సలహా పడేస్తారు. దీనివల్ల వాళ్ళు బాగానే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, వాళ్ళకు రావాల్సిన డబ్బులన్నీ వస్తూ ఉంటాయి. డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు, వ్యాపారస్తులు, ఇలాంటి వాళ్ళకేం పెద్ద పోయేదేం లేదు. పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఏమంటారు పబ్లిక్ ఫిగర్స్, వీళ్ళందరికీ ఏమీ కాదు. కానీ ఇలాంటి వాళ్ళ సలహాలు వింటే పేద మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లలే చెడిపోతారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇలాంటి సచ్చు సలహాలన్నీ ఇస్తూ ఉంటారు. ఇకపోతే అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఈమె ఏం పేరు అయినా పవన్ కళ్యాణ్ గారి శ్రీమతి గారు, అదే మాజీ శ్రీమతి గారు రేణు దేశాయ్ గారు వచ్చారు. కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు? నీకు మానవత్వం లేదా? నువ్వు మర్డర్ చేయలేదా? నువ్వు హత్య చేయలేదా? నువ్వేం చేసావు? నువ్వు అన్నదానం చేసావా? ప్రజలకు ఏం చేసావు అని మళ్ళీ ఆమెనే అడుగుతుంది. మనుషులకే దిక్కులేదు, ఇక్కడ కుక్కల గురించి ఎవడో చెప్పాడు. అసలు ఈమె మీడియా ముందుకు ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. కుక్కల్ని కాపాడాలంట, మనుషులే కుక్కల నుంచి మమ్మల్ని కాపాడండి అని కోర్టులకి, మున్సిపాలిటీ ఆఫీసర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి మొర పెట్టుకుంటుంటే ఈమె కుక్కల్ని కాపాడండి అని మళ్ళీ మన ముందుకు వచ్చింది. అసలు ఈమె ఏం చెప్పాలనుకుంటుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కొన్ని గ్రామ పంచాయతీల్లో మేము కుక్కల బెడద లేకుండా చేస్తామంటే వాళ్ళని ఓటేసి ఎన్నుకున్నారు. అంటే కుక్కల వల్ల వాళ్ళు ఎంతగా సఫర్ అయ్యారో ఏం తెలుస్తుంది? మీరంటే ఏసీలో ఉంటారు, కార్లలో తిరుగుతారు, మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. ప్రజల యొక్క పాటలు, ప్రజల యొక్క ఇబ్బందులు మీకు తెలియవు కదా. రాత్రుల్లో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే 20-30 కుక్కలు, ఒక్కొక్క చోట 100 కూడా ఉన్నాయి. ఏ కుక్క వచ్చి మీద పడుతుందో తెలియదు. పోనీ బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా స్కిడ్ అయి కింద పడిపోతాం, అంతలా అవి అటాక్ చేస్తున్నాయి. ఇంకా నడిచి వెళ్ళాలంటే ఇక చిన్నపిల్లలు ఎవరైనా ఒంటరిగా వదిలేస్తే పీకు తింటున్నాయి. అది ఏం చేస్తే అది చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ కుక్కల గురించి. అలాంటి కుక్కలను సేవ్ చేయాలంట. పోనీ మీరే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోండి. మీకు అంతగా ప్రేమ ఇదిగా కారిపోతూ ఉంటే, వాటిపైన ప్రేమ, వాత్సల్యం, అభిమానం ఇవన్నీ కావాలనుకుంటే మీరే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోండి. కొన్ని విరాళాలు సేకరించండి. ఎన్ని కుక్కలు ఉన్నాయో ఇటు పట్టుకురండి, మా షెల్టర్లో వదిలేయండి అని చెప్పండి, బాగుంటుంది. షబ్బాస్ అంటాం, మేము కూడా షబ్బాస్ అంటాం. అలా కాదని మీరు మంచి బంగ్లాలో ఉండి, ఏసీ రూమ్లో ఉంటూ, కార్లలో తిరుగుతూ కుక్కల్ని కాపాడండి, కుక్కల్ని చంపొద్దు, కుక్కల్ని అది చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పడానికి మీరెవరు? అసలు మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు గోవుల్ని కాపాడాలి, గోశాలలు ఏర్పాటు చేశారు. ఎంచక్క గోవులన్నింటినీ అక్కడికి తీసుకెళ్ళొచ్చు, వాళ్ళకి కావాల్సిన షెల్టర్ ఏర్పాటు చేశారు, దానికి కావాల్సిన విరాళాలు కూడా వస్తున్నాయి. ఆ విధంగా మీరు కూడా ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి, విరాళాలు సేకరించండి, ఆ కుక్కల్ని కాపాడండి. అంతేగాని అసలు ఈమె ఏం చెప్తుందో కూడా అర్థం కావట్లేదు. యాక్సిడెంట్స్కి, మర్డర్స్కి, తర్వాత అన్నదానాలకి, రేప్స్కి, వీటన్నింటికి ముడి పెడుతుంది. కుక్కల్ని చంపేదానికి వాటికి అసలు సంబంధం ఏముంది? ఈమె ఏమంటుందంటే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఎన్నో యాక్సిడెంట్లు. మరి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మరి దానికి బాధ్యులు ఎవరు? చాలామంది చనిపోతున్నారు కదా అని అడుగుతుంది. ఎవరైతే యాక్సిడెంట్ చేస్తారో వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అలాగే యాక్సిడెంట్స్ ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంటు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళని ఆదుకుంటాయి. ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉంది. ఇక తర్వాత అన్నదానం అంటారా? పేద మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటాయంటే అన్నదానం చేయాలని ఉంటుంది, లేదంటే ఏదైనా దాన ధర్మాలు చేయాలని ఉంటుంది, కానీ చేయలేరు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాగని ఊరుకోలేరు, బాధగా ఉంటుంది, కానీ చేసే పరిస్థితి ఉండదు. పేద మధ్యతరగతి కుటుంబాల జీవితాలు ఇలాగే ఉంటాయి. మీకేంటి, కార్లలో ఉన్నారు, బంగ్లాలు, కోట్లు డబ్బులు ఉన్నాయి, మీరు ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీలాగే పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు రోజు పిజ్జాలు పెట్టాలి, బర్గర్లు దానం చేయాలి, తర్వాత ఏమంటారు బిర్యానీలు పెట్టాలి అంటే కుదరదు కదా, వీలవ్వదు. ఇక రేప్స్, మర్డర్స్ అంటారా? దానికి కూడా ఒక లా ఉంది, ఒక సిస్టమ్ అనేది ఉంది. అవి కోర్టులు, రాజకీయ నాయకులు వాళ్ళు చూసుకుంటారు, జరుగుతూ ఉంటాయి. ఈ కుక్కల గురించి, కుక్కల గోల ఏంటి మధ్యలో? మనుషులకే దిక్కు లేదంటే కుక్కల గురించి ఎందుకు వచ్చింది? అసలు మీకు ఒక విషయం చెప్తాను. ఈ ప్రకృతిలో ఒక సమతుల్యత అనేది ఉండాలి. మనుషులు కావచ్చు, జీవులు కావచ్చు, చెట్లు కావచ్చు, ఏదైనా సరే ఏది ఎక్కువ కాకూడదు. ప్రతి ఒక్కటి కూడా సమతుల్యతతోనే ఉండాలి, అంటే సమంగా ఉండాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. కానీ కుక్కలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఒకసారి బ్యాక్ వెళ్తే ఆస్ట్రేలియాలో కంగారులు ఎక్కువయ్యాయని చెప్పేసి కంగారులని చంపేశారు. ఆ దేశ గవర్నమెంట్ కంగారులని సగానికి పైగా చంపేసింది.
తర్వాత న్యూజిలాండ్లో చూసుకుంటే పిల్లులు ఎక్కువైపోయాయని చెప్పేసి పిల్లుల్ని చంపేసింది. ఇంకొకటి విషయం ఏంటంటే చైనా, జపాన్, భారత్ మనుషుల జనాభా ఎక్కువైపోతుందని చెప్పేసి జనాభా నియంత్రణ తీసుకొచ్చారు. ఈ పాటికి అదే లేకపోయి ఉంటే కనుక ఇక్కడ ఏంటంటే 200 కోట్లకి పైగా జనాభా ఉండుండేది ఇప్పుడు భారతదేశంలో. వనరులు సరిపోవు, అలా ఉంది ఇలా అని చెప్పేసి సమతుల్యత ఉండాలని చెప్పేసి మరి మనుషులకి ఆపరేషన్ చేసి పడేశారు అప్పుడు పిల్లలు పుట్టకుండా. మరి దానికి ఏమంటారు? కుక్కల గురించి మాట్లాడుతున్నారు అనవసరంగా. కుక్కల గురించి ఎంతమంది సఫర్ అవుతున్నారో తెలుసా? ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారో తెలుసా? అసలు ఆ వ్యాధి ఏదైతే ఉందో, ఆ కుక్క కరిస్తే ఆ రేబిస్ వ్యాధి ఏదైతే ఉందో అది ఎంత భయంకరమైందో తెలుసా? ఎయిడ్స్ కంటే భయంకరమైంది అది. అలాంటి వాటిని చంపేస్తుందో లేదంటే ఇంకేం చేస్తుందో దాన్ని కోర్టులు అలాగే రాజకీయ నాయకులు వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో మీకెందుకు? మీరు ఏదైనా చేయాలనుకుంటే దానికి ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోండి, విరాళాలు సేకరించండి, ఉన్న కుక్కలన్నింటినీ చంపేయకుండా తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోండి, వాటికి అన్నం పెట్టడం, వాటికి కావాల్సిన సకల సౌకర్యాలు మీరు కల్పించండి, మేము కూడా బాస్ అంటాం. అట్లా కాదని మీరు కార్లలో బంగ్లాలో తిరుగుతూ ఇక్కడ వీధుల్లో చిన్నపిల్లలు చనిపోతుంటే ఆడవాళ్ళ వెంట కుక్కలు పరిగెత్తి కరుస్తూ ఉంటే జనాల ప్రాణాలు పోతూ ఉంటే అవి వచ్చి వాటిని కాపాడండి, వాటిని సేవ్ చేయండి అంటే ఎవరు పట్టించుకోరు, పిచ్చిదానిలాగా చూస్తారు. సేమ్ మిమ్మల్ని కూడా అంతే. అసలు మీరు ఎందుకు వచ్చారో వచ్చింది మాట్లాడకుండా అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది. ఆ మీడియా రిపోర్టర్స్ పైనే ఏదేదో మాట్లాడుతుంది. అంతు చూసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా, అన్నదానం చేసావా, మర్డర్లు జరుగుతున్నా వాళ్ళకేం పడింది? మర్డర్లు జరిగినా, రేపులు జరిగినా, యాక్సిడెంట్ జరిగినా చూసుకోవడానికి గవర్నమెంట్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది, కుక్కలు లేకుండా చేయండి, వాటికి ఏదైనా చేయండి, టీకాలు వేయడమా, లేదంటే వాటిని చంపేయడమా, లేదంటే ఇంకోటి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి దానికి ఏదైనా ఏర్పాటు చేయడమా, ఇలాంటివి ఏదైనా చేయండి అని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఇక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలని చెప్పేసి. మొన్న ఎవడో తెలంగాణలో కుక్కల్ని చంపేసేసి సెల్ఫీ తీసుకున్నట్టున్నాడు. అలాంటివి ఎవరు ఎంకరేజ్ చేయరు. కుక్కల పైన అందరికీ ప్రేమ ఉంటుందో లేదో తెలియదు, కానీ ద్వేషం మాత్రం ఉండదు. వాటిని చంపేయాలన్నంత కసి అయితే ఉండదు. వాళ్ళు ఎంతో సఫర్ అయితే, ఎందుకంటే అది కూడా మనిషి యొక్క జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, కోడి కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి జీవన విధానంలో ఒక భాగం. ఖచ్చితంగా మనం తినే ఒక ముద్దలో కుక్క వచ్చిందంటే కనుక ఎవడైనా సరే ఒక ముద్ద దానికి పెట్టేస్తాడు. అంటే దానిపైన ప్రేమ ఏమి ఉండదు, వచ్చేసింది పెట్టేసి అంతవరకే. అలాగని చంపేంత ద్వేషం ఉండదు ఎవరికి కూడా. అంత దూరం వచ్చిందంటే వాటి వల్ల ఎంత సఫర్ అయి ఉంటారో ఒకసారి ఆలోచించాలి. అవన్నీ వదిలేసి సేవ్ చేయండి, కాపాడండి, అందు చూసేస్తా, అది చేసేస్తా, ఇది చేసేస్తా అంటే కాదు, ఇక్కడ నడవదు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైతే ఈ వీధి కుక్కల కోసం ఈ కుక్కల్ని కాపాడండి, చంపేయొద్దు అని ఎవరైతే పోరాటం చేస్తూ వస్తూ ఉంటారో, ఈ యానిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో ఈ కుక్కలన్నింటినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి. లేదా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి దానికి కావాల్సిన డబ్బులంతా ఈ యానిమల్ లవర్స్ నుంచి వసూలు చేయాలి. అంతే. ఇంకా అలా చేస్తేనే వీళ్ళకి తిక్క కుదురుతుంది. ఊరికే రోడ్లపైన వదిలేసిన వాటిని కాపాడండి, సేవ్ చేయండి కాదు. మీరేం చేస్తున్నారు? ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోండి. ఇంకో విషయం, కుక్కలేనా ప్రాణులు? మేకలు, పొట్టేళ్ళు, కోళ్ళు, చికెను, ఇవన్నీ ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి కదా. ఒక రోజుకు కొన్ని లక్షల కోళ్ళను చంపేస్తున్నారు, కొన్ని లక్షల మేకలు పొట్టేళ్ళను చంపేస్తున్నారు, గోవులను చంపేస్తున్నారు, బర్రెలను చంపేస్తున్నారు, అన్నిటినీ చంపేస్తున్నారు. మరి వాటి గురించి నువ్వెందుకు ఫైట్ చేయట్లేదు? ఈమె కొడుకే ఉన్నాడు, అకిరానందన్ ఉన్నాడు, రేపు సినిమాల్లోకి రావాలి, ఫిట్గా స్ట్రాంగ్గా తయారవ్వాలి అంటే వాడు ఒక డైట్ ఇస్తాడు, బీఫ్ తిను లేదంటే చికెన్ తిను, బాగా కండ పెట్టుకొస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఈమె చెప్తుందా సేవ్ కోళ్ళు, ఆ సేవ్ బీఫ్, అదే సేవ్ బర్రెలు అని చెప్తుందా? చెప్పదు. తిను, బాగా తిను, కండ పెంచు అని చెప్తుంది. సో అక్కడ ఉన్న మానవత్వం ఇక్కడున్న మానవత్వం అక్కడేమైంది తింటున్నప్పుడు? అదేవాడు పట్టించుకోడు. ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, ఈమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ గారు బీఫ్ తిన్నాడు. బీఫ్ అంటే ఏంటి? మ్యాక్సిమం గోమాంసం ఉంటుంది లేదా బర్రె. ఈయన బీఫ్ తిన్నాడు. బీఫ్ తింటే తప్పు లేదు అని చెప్పాడు. మళ్ళీ ఈయనకి అదేంటి అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదును ప్రసాదించారు. ఎవడైనా సనాతన అని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా సరే బీఫ్ తింటాడా? బీఫ్ తింటే బాగుంటుంది, తింటే తప్పులేదని చెప్తాడా?
మరి ఆయనకి ఇచ్చింది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పైన ఫైట్ చేయి ముందు. నువ్వు ఏ విధంగా చెప్పావు, ఈ బిరుదు ఏ విధంగా తీసుకున్నావని ఆయన పైన ఫైట్ చేయి. అంతే తప్ప అనవసరమైన రాద్ధాంతం చేస్తే ఏమొస్తుంది తల్లి? ఏమీ రాదు. సో ఇక్కడ ఫైనల్గా చెప్పేది ఏంటంటే పర్యావరణంలో ఒక సమతుల్యత అనేది ఉండాలి. కుక్కలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఇక ఏ జంతుజాలమైనా కావచ్చు, ఏ జీవజాలమైనా కావచ్చు, ఎక్కువైనప్పుడు తప్పించక తప్పదు. మనుషులకే జనాభా నియంత్రణ తీసుకొచ్చారు, మనుషుల్లే అదుపు చేశారు. సో కుక్కలు ఒక లెక్క కాదు. సో ఏం చేయాలన్నది కోర్టులు చూసుకుంటాయి, రాజకీయ నాయకులు చూసుకుంటారు. అనవసరంగా సోషల్ మీడియాలో రాద్ధాంతం చేయడానికి, లేదంటే ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి, ఇలాంటి వాటికి మాత్రమే సోషల్ మీడియాలోకి వచ్చి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటి గురించి మనం మాట్లాడకూడదు, పట్టించుకోకూడదు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈమెనే కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఎక్కడ చూసినా, ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా ఈమెనే ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఒకసారి మాట్లాడదామని చెప్పేసి మాట్లాడాను. మరి కుక్కల్ని ఉంచాలా వద్దా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి.